టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. రాజకీయాలపై కాదు, పరిపాలనపై ప్రశ్నలు, చరిత్రలో కాదు నిజాల్లోనూ లోతైన అన్వేషణ. మా చర్చలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఇప్పుడు చెప్పేది ఒక హెచ్చరిక కాదు, ఒక దేశం మౌనంగా ఎలా గర్జిస్తుందో తెలిపే సంఘటన. పాకిస్తాన్ గాల్లో దూకింది, కానీ నేలపై దాని నీడే కనిపించడం లేదు. ఆ నీడ వెనక చైనా ఉన్నదా లేదా ఇంకెవరైనా? ఇక భారత్ మాటలతో కాదు, మార్గంతో ముందుకు పోతుంది. అక్కడ పేలుళ్ల శబ్దం, ఇక్కడ సైలెన్స్. ఒక్కసారి శాంతం తలెత్తితే ఎవరి ప్లాన్లు ఎలా తుడిచిపెట్టబడిపోతాయో తెలుస్తుంది. మే 2025లో భారత్ ఆర్మీ పాకిస్తాన్ సరిహద్దులో 9 ఉగ్రవాద క్యాంపులపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడుల పేరు ఆపరేషన్ సింధూర్. దెబ్బ చాలా శక్తివంతంగా ఉంది. టెర్రరిస్టులు ఖాళీ అయ్యారు. అయితే ఇది సాధారణ దాడి కాదు అంటున్నారు. ఎందుకంటే మన ఆర్మీకి అందిన ఇంటెలిజెన్స్ చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది రియల్ టైంలో తెలిసింది. ఆ రియల్ టైం ఇన్ఫో ఎవరిచ్చింది? అక్కడే వచ్చింది బాంబు లాంటి ఆరోపణ. భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ జూలై 4న చెప్పిన విషయం. చైనా పాక్కి లైవ్ శాటిలైట్ ఇన్పుట్స్, డ్రోన్ ఫుటేజ్ లాంటివి ఇచ్చిందని. దీంతో అసలు తలుపు తెరిచింది. చైనా పాకిస్తాన్ కుట్ర అనేది మొదటిసారిగా ఆర్మీ స్థాయిలో బయటపడింది. భారత ప్రభుత్వానికి అధికారిక సమాచారం ఉన్నా ఇంకా చైనాపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ అంతర్జాతీయ మీడియా, మాజీ ఆర్మీ అధికారులు ఒకే ప్రశ్న వేశారు: చైనా ఇలా సహకరిస్తే అది భారత్పై పరోక్ష దాడి కాదా అని. చైనా ఎప్పుడు ఓపెన్ మిలిటరీ సపోర్ట్ని పబ్లిక్గా ఒప్పుకోలేదు. కానీ వెనకాల నుంచి డేటా, డ్రోన్లు, ట్రాకింగ్ సిస్టమ్ల ద్వారా సహాయం చేసే చరిత్ర ఉంది. డోక్లాం 2017లోనూ, గాల్వాన్ 2020లోనూ చైనా సాయం చేస్తుంది. కానీ ఆ మాట బయటపడితే తమ అంతర్జాతీయ ఖ్యాతికి మచ్చపడుతుందని భయపడుతుంది. ఇప్పుడు కూడా మౌనం వెనుక ఉగ్ర మద్దతు ఉందన్న అనుమానం బలపడుతుంది. ఇంతవరకు పాక్ మౌనంగా ఉన్న జూలై 7న ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇండియా స్టేట్మెంట్ ఈజ్ బేస్లెస్ అన్నాడు. కానీ అప్పటికే వరల్డ్ వార్ 3 హ్యాష్ట్యాగ్ ప్రపంచం మొత్తం కుదిపేస్తుంది. పాక్ లోపల అస్థిరత, చైనా నుంచి లైవ్ ఇంటెలిజెన్స్. ఇది కేవలం క్లాష్ కాదు, భారత భద్రతతో పాటు ఆసియా శాంతికే సవాలు. ఈ స్టేజ్లో అందరికీ డౌట్, భారత్ ఎందుకు మౌనం వహిస్తుంది అని. భారత్ మాటలతో కాదు, మౌనంగా ఉంటూనే, చూపుతోనే ఎదుటివాడికి గుండె దడపుట్టేలా చేస్తుంది. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత రా, డిఫెన్స్, ఇంటెలిజెన్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అన్ని అత్యవసర సమావేశాలు జరిపాయి. అంటే భారత్ మాటలు కాదు, ఇప్పుడు చర్యల్ని సిద్ధం చేస్తుంది. నీడలా దాగి ఆటలు ఆడుతుంది చైనా, దాని వెనక తోకలా పడింది పాకిస్తాన్. కానీ మౌనంగా కనిపిస్తున్న భారత్ తన ఒక్క దెబ్బతో ఆ నీడను కూడా కాల్చేసే సూర్యుడిలా మారుతుంది. ఇది మాటల యుద్ధం కాదు, ఇక్కడ మౌనం కూడా ఓ బాంబే. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం, కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది.